ఉన్న చట్టాలే చాలా బలహీనం. ఆ ఉన్న చట్టాలని కూడా లేకుండా మార్చి లేబర్ కోడ్ అని చేసి ఈ లేబర్ కోడ్ పేరుతోటి కార్మికులకి ఏ ఒక్క హక్కు లేకుండా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. అందుకని దీనికి వ్యతిరేకంగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మె, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని పరిశ్రమలు అన్ని రంగాల్లో కూడా ఈ సమ్మె అనేటువంటి జరుగుతుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటం సాగుతుంది, ప్రారంభమైంది. రానున్న కాలంలో మా పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా ఈ విధంగా వ్యవహరించి కార్మికులను చీలికలు అనేటువంటి తీసుకొచ్చి పరిపాలన చేయొచ్చు అనుకుంటే మీ పాలన ఎల్లకాలం సాగదు అని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం. మొన్న ప్రధానంగా 3 నిర్ణయాలు చేశాం. అంటే ఆయన ఏడాది పాలన సందర్భంగా నిర్ణయించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఒకటి, పని గంటలు పెంచడం. రెండోది, రెస్ట్ కావాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలనడం. మహిళలకి రాత్రిపూట కూడా పని చేయించడం. మహిళల మీద దాడులు పెరుగుతున్న పరిస్థితి ఉంది. మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. ఎటువంటి రక్షణ లేకుండా రాత్రిపూట పని చేయించడం అనేది సరైనది కాదు. ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఇతర కార్మిక సంఘాలు కూడా ఇప్పటికే ఆ డిమాండ్ ముందుకు పెట్టాయి. వీటిని కనుక ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈ ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి కార్మికులకి హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు ఏ హామీ కూడా అమలు చేయలేదు. 20 లక్షల మందికి పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో, ఈ వెల్ఫేర్ బోర్డులో సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. దీన్ని పునరుద్ధరిస్తా అని చెప్పి అన్నాడు. ఇప్పటిదాకా అది జరగలేదు. అలాగే అంగన్వాడీలకి, ఆశాలకి వేతనాలు పెంచుతూ ఉన్నారు, వేతనాలు పెంచలేదు. మిడ్ డే మీల్ వర్కర్స్కి అతి తక్కువ వేతనాలు 3,000తో పనిచేయించుకుంటున్నారు. వాళ్ళ వేతనాలు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించకపోగా ఒక వారం రోజుల క్రితం ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. విజయవాడ నగరంలో, తిరుపతిలో, మరో జిల్లాలో ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకి మిడ్ డే మీల్ పథకాన్ని, ఏఎస్ఆర్ జిల్లాలో స్వచ్ఛంద పథకాన్ని ఇచ్చేయడానికి డాక్యుమెంటరీ రెడీ చేశాడు ఆయన. అంటే ఒక వేడివేడి ఆహారం పిల్లలకి మిడ్ డే మీల్ కార్మికులు పెడుతూ ఉన్నారు. అలా కాకుండా ఎక్కడో వండి తీసుకొచ్చి చల్లారిపోయిన అన్నం పిల్లలు ఎవరు కూడా అంగీకరించలేని పరిస్థితి. అంటే ఇవన్నీ కార్పొరేట్లకు అనుకూలంగా తప్ప మరొకటి కాదు. అలాగే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. అది భవన నిర్మాణం కావచ్చు, ఆటో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకుంటే హమాలీలు కావచ్చు. వీళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఈ రోజు దాకా కూడా అది జరగలేదు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా తెలుసు. వీటన్నిటినీ కూడా పరిష్కరిస్తాయి 3 లక్షల మంది కార్మికులకు అన్నారు. ఈ రోజు దాకా పరిష్కరించకపోగా ఉన్న ఆప్కాస్ ఏదైతే ఉందో ఆప్కాస్ను రద్దు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇక రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఒక మెరుగైన పెన్షన్ స్కీమ్ అన్నారు. దాని సంగతి మాట్లాడలేదు. మెరుగైన పిఆర్సీ అన్నారు. దాని సంగతి కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. చేయకపోగా ఇవాళ P4 పేరు మీద సర్వేలు నిర్వహించి బంగారు కుటుంబాల పేరు మీదట ధనికులందరూ పరివర్తన చెంది పేదలందరినీ కూడా ఆదుకుంటారని చెప్తున్నారు. ఇది సమాజంలో ఇప్పటిదాకా ఇప్పుడు కూడా జరగలేదు. ఇవాళ ధనికులందరూ కూడా సంపాదించుకుందే పేద వర్గాలను దోపిడీ చేయడం ద్వారా ఆ దోపిడీలో కొంత భాగం వీళ్ళకి ఇచ్చేటట్టు చేస్తానని చెప్పి ఈయన మధ్యలో వ్యవహరించడం సరైనది కాదు. కార్మిక వర్గానికి నష్టదాయకమైన విధానాలు, పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఆ ప్రమాదాలు అరికట్టడం పోయి ఈయన యాజమాన్యాల పక్షాన వ్యవహరించడం మనం విశాఖపట్నంలో చూసాం. కాబట్టి ఇటువంటి విధానాలన్నీ కూడా కార్మికులకి, ఉద్యోగులకి నష్టదాయకమైన తప్ప వీళ్ళకి ఉపయోగపడే విధానాలు ఈ రోజు దాకా ఒక్కటి కూడా చేయలేదు. చెయ్యకపోగా ఇవాళ చట్టాలను మార్చి పని గంటలు పెంచడం, స్త్రీలకు రక్షణ లేకుండా రాత్రిపూట పనిచేయించడం, ఇటువంటి విధానాలు తెచ్చాడు. ఈ